మీకా గ్రంథము 6వ అధ్యాయం 6 నుంచి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలగచేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడా, కనికర సంపన్నుడా, నీకు వందనాలు. ఈ దినం నీ వాక్యముల నుండి మాతో మాట్లాడు. నీ వాక్యమై దేవా శరీరధారంగా భూలోకములను కేతించాం. మేమందరము నీ వాక్యాన్ని ధ్యానం చేయుచున్నాం, నిన్ను చూచుచున్నాం. నీ వాక్యము ద్వారా నిన్ను దర్శించుచున్నాం. మమ్మల్ని దర్శింపవచ్చిన నిన్ను నీ వాక్యము గుండా నిన్ను దర్శించుచున్నాం గనుక నీకు వందనాలు. వినుచున్న ప్రతి బిడ్డకు నీ దర్శనం అనుగ్రహించుము. ప్రతి బిడ్డను నీ వశం అందించుకునుము. నిన్ను చూచు నేత్రము మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా కొరకు రక్షకుడిగా వేయించేసిన యేసు నామమును వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు రాక ద్వారా కలిగిన సకల దీవెనలు మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. ప్రభు జన్మము నిత్యము తలంచుకోవాలి, ప్రభు మరణాన్ని కూడా నిత్యము తలంచుకోవాలి. ఇది నిత్య తలంపు, ఒకసారి మాత్రమే జరుపుకునేది కాదు. అయ్యగారు అసలు యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడూ ధ్యానము ఎప్పుడు ధ్యానం చేయాలా? ఎప్పుడూ ధ్యానం చేయాలి. అలాగే ఆయన జన్మాన్ని కూడా ఎప్పుడూ ధ్యానం చేయాలి. అయితే భక్తులైన వారు ఒక నిర్దిష్ట కాలం అనేది మనకు ఏర్పాటు చేశారు. ఆయన జన్మాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, లోతుగా ధ్యానం చేయడానికి ఒక కాలం అనేది నిర్ణయించారు కనుక దాన్ని బట్టి పండగ ఆచరిస్తున్నాం. కానీ మనం ఎప్పుడూ ఆయన జన్మాన్ని, ఆయన మరణాన్ని, పునరుత్థానాన్ని గమనించండి. ఆయన రాకడను, ప్రతిదాన్ని కూడా మనం ధ్యానం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన భూలోకములోనికి వచ్చాడు. పరమును విడిచి, మహిమను విడిచి భూలోకములోనికి వచ్చాడు. అయితే ఆయన వచ్చినప్పుడు కొందరు దర్శించారు ఆయనను దర్శించిన వారిలో జ్ఞానులైన వారు ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు వారు ఆయన వెతుక్కుంటూ వచ్చారని, ఆరాధించారని, సాగిలపడ్డారని, అంతేకాదు ఆయనకు బహుమానాలు ఇచ్చారని. ఎవరికి బహుమానాలు ఇచ్చారు చెప్పాలి? ప్రభుకి బహుమానాలు ఇచ్చారు కదా. ఎవరికి ఇచ్చారు? దేవుని బిడ్డలను గమనించండి. ఈరోజు ఇది సాంప్రదాయం. మనం ఎవరికైనా బర్త్డే అయితే వాళ్ళకి ఏమి ఇస్తామో గిఫ్ట్లు ఇస్తామా లేదా? పుచ్చుకుంటామా? చెప్పాలా? ఇస్తాం కదా. మీరు ఈరోజు ప్రపంచమంతటా బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఏ పేరున? క్రిస్మస్ పేరున కదా. చాలా గొప్ప వ్యాపారం జరుగుద్ది. మనకి ఎక్కువ ఆ సాంప్రదాయం లేదు, కానీ పాశ్చాత్య దేశాలన్నిట కూడా ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారనమాట. ఏమిస్తారు? గమనించండి, క్రిస్మస్ తాత దేనికి ప్రసిద్ధి తెలుసా? గిఫ్ట్లు ఇవ్వడానికి. ఏమిస్తాడని? గిఫ్ట్లు ఇవ్వడానికి. గమనించండి, పాశ్చాత్య దేశాల్లో
చెట్టుకి బహుమతులు కట్టి దాచిపెడతారనమాట పిల్లలకి. క్రిస్మస్ రాగానే వాళ్ళు వెతుక్కుని తీసుకుంటారు, చాలా ఆశ్చర్యంగా విప్పి చూసుకుంటారు బహుమతులు వచ్చాయని. కానీ గమనించండి, ఇది చాలా విచిత్రమైన సాంప్రదాయం. మీరు చూడండి, మీకు తెలిసిన మీ యొక్క పుట్టినరోజు అనుకోండి, మీ ఇంటికి వచ్చాం, 10 మంది మీ స్నేహితులు కలిసి వచ్చారు, చేతిలో బహుమతులతో వచ్చారు మీ ఇంటికి, తలుపు కొట్టారు, వారందరూ వచ్చి 10 మంది హ్యాపీ బర్త్డే అని మీకు చెప్పారు. వాళ్ళ చేతిలో బహుమానాలు తీసుకుని ఒకడికొకడికి ఇచ్చేసుకున్నాడు అనుకోండి, ఏమన్నా బాగుంటుందా? నీకు ఇవ్వకుండా ఎవరికి ఇచ్చుకుంటున్నారు? వాళ్ళ బహుమతులు ఇచ్చేసుకుంటుండే బాగుంటుందా? ఆయన నీకు ఇస్తే బాగుంటుందా? బర్త్డే నీదైనప్పుడు ఎవరికి ఇవ్వాలి? బర్త్డే నీకు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చేసుకున్నారనుకోండి, అదేమన్నా బాగుంటుందా? ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వింత సాంప్రదాయం అది. ఆయనకి ఇవ్వట్లేదు కానీ ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నారు. కానీ వచ్చిన ఆయనకి ఏమి ఇవ్వాలి? బహుమానం ఇవ్వాలి. కాబట్టి జ్ఞానులైన వారు బహుమానాలు తెచ్చారు, బంగారము, సాంబ్రాణి, బోళము తెచ్చారు. ఇవి ప్రభుకి ఇచ్చారు బహుమానాలు. అయితే ప్రభు కూడా మన నుంచి బహుమానాలు ఆశిస్తాడా అంటే, వారు ఇచ్చినప్పుడు తీసుకున్నాడు ఆయన. నువ్వు కూడా ఇవ్వచ్చు బహుమానం. ఆయన ఇచ్చే బహుమానాలతో పోలిస్తే మనం ఇచ్చేవి చాలా తక్కువే. కాబట్టి గమనించండి, ఆయన మనకు గొప్ప బహుమానం తీసుకుని వచ్చాడు, రక్షణ తెచ్చాడు. ఏం తెచ్చాడు? నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, మేలుకో నరుడా మేలుకో, ఇదిగో రక్షణ తెచ్చాడు. ఏం తెచ్చాడు? ఏం బహుమానం తెచ్చాడు? నీ పాపము నుండి విమోచించడానికి నీకు బహుమానం, రక్షణ తెచ్చాడు. గమనించండి, కాబట్టి రక్షణ తెచ్చాడు గనక రక్షణ అందుకోవాలంటే నువ్వేం చేయాలన్నాడు? పాపము చాలుకో. ఏం చాలుకో? చేసింది చాలిక పాపం. నీకేం తెచ్చాడు? రక్షణ తెచ్చాడు గనక పాపము చాలుకో. కాబట్టి గమనించండి, ఇది ప్రధానమైంది. ఆయనకు కూడా బహుమానాలు ఇవ్వాలి. నువ్వు ఏం బహుమానాలు ఇవ్వగలవు? ఇక్కడ గమనించండి, ఈ యొక్క భక్తుడు, మీకా భక్తుడు చక్కని మాట చెప్తున్నాడు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శింతును? దేవుని బిడ్డలారా గమనించండి, ఏం తీసుకురావాలి అని అడుగుతున్నాడు. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? 2 సార్లు ఈ మాట చెప్తున్నాడు. చూడండి, యెహోవాను దర్శింతును. ఏం తీసుకుని వచ్చి? ఎవరినైనా దర్శించాలంటే పళ్ళో ఫలము తీసుకెళ్తాం కదా, వట్టి చేతులతో వెళ్ళం. దర్శించడానికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తామా? ఏదో ఒకటి తీసుకెళ్తాం. అలాగా వెళ్ళి నువ్వు దర్శించే వారిని బట్టి బహుమానం యొక్క స్థాయి ఉంటుంది. ఇది ఇవ్వడం బాగోదేమో అంటాం కొంతమందిని చూసి. వాళ్ళకి ఇది ఆనదేమో, ఇది విలువగా ఉండదేమో అంటాం. ఎదుటివాడి విలువను బట్టి మనం ఇచ్చే బహుమానం విలువ కూడా మారుతుందా లేదా? చెప్పాలి, మారుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి ఇచ్చేవాని బట్టి విలువ మారుతుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేత. మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. మహోన్నతుడు ఆయన సన్నిధికి నేను వచ్చాను. నేను ఏమిస్తే మర్యాదగా ఉంటుంది? ఏమిచ్చి నేను ఆయనకు నమస్కారము చేయను? దేవుని బిడ్డలారా, నేను ఇచ్చేది ఆయనకు ప్రీతికరంగా ఉండాలి కదా. ప్రీతికరంగా ఉండాలి లేదా? ఆ బహుమానాన్ని చూసి ఆయన ఆనందించాలి కదా. ఆ బహుమానం ఆయన విలువకు తగినట్టుగా ఉండాలి కదా. ఏమిచ్చి మహోన్నతుని సన్నిధి నేను నమస్కారము చేతును? దహన బలులను
ఏడాది మొదట కాని, గమనించండి, కాని బహుమానాల గురించి చెప్తున్నాడు. ఏంటవి? తప్పు బహుమానాలు. దేవుని బిడ్డలు గమనించండి, కాని బహుమానాల గురించి చెప్తున్నాడు. ఏంటా కాని బహుమానాలు అంటే, ఒకటి, ఏడాది దూడలను అర్పింతునా. ఏంటడా? ఏడాది దూడలు. దూడ ఏడాది వయసు, దానికి యుక్త వయసు అన్నమాట. ఏడాది వయసు, ఏడాది దూడ, ఏడాది మగపిల్ల, గొర్రెపిల్ల, అవి చాలా చక్కని వయసులో ఉన్నట్టు, యవ్వన వయసులో ఉన్నట్టు కదా. మనకే 15-20 ఏళ్ళు వచ్చేటప్పటికి యవ్వనం వస్తుంది. మన ఆయుష్ ఎక్కువ కాబట్టి వాటి ఆయుష్ 15కి ఉండవు, చచ్చిపోతాయి, అప్పటికి బ్రతుకుండవు కదా, అయిపోద్ది దాని ఆయుష్. దానికి ఏడాది వయసే యవ్వన వయసు. కాబట్టి ఏడాది, గమనించండి, ఏడాది దూడలను అనగా శ్రేష్టమైనది అని అర్థం. ఎలాంటిది? శ్రేష్టమైనది. శ్రేష్టమైనది దేవునికి ఇవ్వనా అంటున్నాడు. ఎలాంటిది? బహుమానం ఎలా ఉండాలి? శ్రేష్టమైనదిగా ఉండే బహుమానం ఆయనకి ఇవ్వాలా? దేవుని బిడ్డలు గమనించండి, ఆయనకి ఇచ్చే బహుమానము శ్రేష్టమైనదిగా ఉంటే ఆయనకు నచ్చుతుందా? కింద ఇంకో మాట మనం చూస్తాం, గమనించండి. రెండోది, వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలగజేయను. ఒకటి శ్రేష్టమైనది ఇస్తాను, అది సరిపోద్దా? శ్రేష్టమైనది క్వాలిటీ అన్నమాట. గమనించండి, చాలా మీరు పెట్రోల్ బంక్కి వెళ్తే కొన్ని కామెంట్స్ ఉంటాయి, క్వాలిటీ అండ్ క్వాంటిటీ అష్యూర్డ్ అని. అంటే గమనించండి, శ్రేష్టమైనది, సమృద్ధి అయినది మీకు ప్రమాణం చేస్తామని. గమనించండి, ఒకటి శ్రేష్టత, ఏడాది వయస్సు ఎంత, అది శ్రేష్టమైన బహుమానం నీకు ఇస్తే సరిపోతుందా? రెండోది, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయనకు సంతోషము కలగజేయనా? ఆయన సంతోషపడతాయా? ఎక్కువ. ఒకటి నాణ్యత, రెండోది పరిమాణం, ఎంత ఎక్కువ. వేలాది గొర్రెల, వేలాది నదులంత విస్తార తైలమా. ఒకవేళ నాణ్యత ఆయనను మెప్పించకపోతే, పరిమాణం అనగా ఎక్కువ ఉంటే ఆయన ఇష్టపడతాడా? దేవుని బిడ్డలారా గమనించండి, ఇది ఇంకొక ఆలోచన. మూడవది, ఇంకోటి ఏంటడా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇత్తునా. ఉత్తమమైనది, ఎలాంటిది? శ్రేష్టమైనది. రెండు, సమృద్ధి అయినది. శ్రేష్టమైనది, సమృద్ధి అయిన బహుమానం ఆయన మెప్పిస్తుందా? మూడోది, ఉత్తమము, జ్యేష్ఠపుత్రుడు. ఎవరు? గమనించండి, జ్యేష్ఠపుత్రుడు, మొదటివాడు, తొలిచూలు. గమనించండి, జ్యేష్ఠత్వము. ఈ జ్యేష్ఠత్వము కలిగిన బిడ్డ చాలా బలం అన్నమాట. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. యవన కాలమందు పుట్టిన అంటే జ్యేష్ఠులు అన్నమాట. వారు చాలా ప్రత్యేకమైన వారిగా, విలువైన వారిగా ఉండొచ్చు. వారినిస్తే నీకు సరిపోతుందా? నీ కానుక గమనించండి ఎలా ఉండాలి? ఒకటి, శ్రేష్టమైనదిగా ఉంటే నిన్ను మెప్పిస్తుందా? సమృద్ధిగా ఉంటే నిన్ను మెప్పిస్తుందా? ఉత్తమమైనదిగా ఉంటే నిన్ను మెప్పిస్తుందా? అంటే దేనికి సమాధానం లేదు. శ్రేష్టమైందంటే అలాంటిదే అనలేదు, సమృద్ధి అయిందంటే అదైతే సరిపోతుంది అనలేదు. ఉత్తమమైనది నా జ్యేష్ఠపుత్రుని. ఎందుకంటే అన్ని విగ్రహారాధన,
లో కూడా నరబలి అనేది ఉంది. మన దేశంలో కూడా ఉంది నరబలి ఎక్కువ. గమనించండి, క్రైస్తవ్యం వచ్చిన తర్వాత ఆగింది నరబలి. ఎవరు వచ్చిన తర్వాత? ఈ భయంకరమైన పాపపు సాంప్రదాయం మన దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగింది. ఇక్కడే కాదు, అన్ని విగ్రహారాధన రాజ్యాల్లో కూడా నరబలి అనేది కొనసాగింది. దేవుడు ఎప్పుడు కోరలేదు దాన్ని, ఎప్పుడు కోరలేదు. దేవుని బిడ్డలారా గమనించండి, శ్రేష్టమైంది. ఒకసారి ఒక మిషనరీ గంగా నది ఒడ్డంట వెళుతున్నాడట. ఒక ఆవిడ కూర్చుందట, ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు. ఒక బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంకొకడు అవిటివాడు. మళ్ళీ వస్తుంటే ఆయన స్వార్థ పనికి వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వస్తుంటే ఆమె దగ్గర అవిటివాడైన బిడ్డే ఉన్నాడట. ఆమె ఏడుస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నీ పెద్ద బిడ్డేడి, నీ ఆరోగ్యంగా ఉన్న బిడ్డేడంటే, నేను నదికి దానం ఇచ్చేసాను అందట. దేనికి ఇచ్చిందట అంటే ఏం చేసింది? అందులో పడేసి. అయ్యో నీకు అవిటివాడున్నాడు, ఆడనన్నా వదిలేసావు, ఆరోగ్యమైన వాడిని ఎందుకు వదిలేసావు అంటే, మా దేవతకు మంచిది ఇస్తాం మేము అన్నదని. మంచిది. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత ఆవిడ మంచిది ఇవ్వాలని తెలిసింది, కానీ దేవునికి అది నచ్చుతుందో లేదో చూసుకోలే. దేవుడు అస్సలు దాన్ని ఇష్టపడడు, నరబలిని. ఇప్పటికీ కొంతమంది తెలియకుండా చేసేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. కొంతమంది బయట పడుతూ ఉంటారు నరబలులు. ఇంకా ఆ దుస్సాంప్రదాయాన్ని ఇంకా తొలగించుకోలే. ఆ ఛాందసవాదం ఇంకా పట్టి పీడిస్తుంది మనుషుల్ని. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, అంతా నరుల కొరకే దేవుడు ఇచ్చాడు. నరులను అడుగుతాడా దేవుని బిడ్డలారా? కాబట్టి ఇది వీరికి సాంప్రదాయం లేదు, కానీ ఈ చుట్టుపక్కల అన్ని విగ్రహారాధన ప్రాంతాల్లో ఉంది. అందుకని వారు అడుగుతున్నారు, ఇదిగో ఇలాంటిది ఇస్తే నీకు సరిపోతుందా, నీకు సరిపోతుందా, నిన్ను మెప్పిస్తుందా, శ్రేష్టమైంది కావాలా, సమృద్ధిది కావాలా, మూడోది ఉత్తమమైంది కావాలా, ఏది కోరతాడు దేవుడు? కానీ గమనించండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమో అది నీకు ఉత్తమం అనిపించింది, ఆయనకు ఉత్తమం కాదు. నీకు ఇది మంచిది అనిపించింది, మంచిది కాదు. నువ్వు మంచిది అనిపిస్తే అది మంచిది అవ్వదు. చాలామంది వారి మనస్సును నమ్ముతారు. దేన్ని నమ్ముతారు? సొంత మనస్సును నమ్ముతారు. నమ్మకం. నీకేది అనిపిస్తే అది నీతి కాదు. చాలామంది స్వనీతి పరులు. ఎవరు? మనలో పెద్ద పోరాటం అది. దేవుని బిడ్డలారా, స్వనీతి అనేది పెద్ద పోరాటం. మన అందరం కూడా దీని బాధితులమే. దీంతో పోరాడాలి. నాకు నచ్చిందే నీతి అనుకోవడం స్వనీతి. నాకు అనిపించిందే నీతి. నాకు ఏది రైట్ అయితే అది నీతి కాదు. దేవుని బిడ్డలారా, ఆయన దృష్టిలో ఏది నీతి నువ్వు తెలుసుకోవాలి. అది దేవుని వాక్యము, దేవుని మాటలు ఎరిగిన వాడికే దేవుని నీతి ఏంటో తెలుస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, స్వనీతిని విడిచిపెట్టాలి. ఓ భక్తుడు రాశాడు, స్వనీతి వస్త్రం మెడలించెను, యేసునాదు రక్తమున ముంచెను. స్వనీతి వస్త్రము విడిచిపెట్టాలి మనం కూడా. ఏది? స్వనీతి వస్త్రం. గమనించిన అందరం ఇదే సమస్య. వాక్యం వింటున్న వాళ్ళు కొంతమంది వాళ్ళకి ఏది రైట్ అయితే అది దేవుని పేరు మీద వాడేస్తూ ఉంటారు. ఎవరి పేరు మీద? మరి నువ్వు చెప్తే వినరు కదా, ఎవరి పేరు మీద చెప్పేలా? ఆయన స్టాంప్ గుద్దేయలేక. దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. కొంతమంది ప్రార్థనలో కూడా చెప్తుంటారు, వాళ్ళు లోకనీతులన్నీ ప్రభు నువ్వు ఇలాగన్నావు కదా. కొన్నిసార్లు కొంచెం వాక్యం తెలిసిన వాళ్ళకి అర్థం కాదు, ఇది ఎక్కడ ఉందరో బాబు అనుకుంటారు.
కొంతమంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నావు కదా ప్రభా, అది అక్కడ ఉంది బైబిల్లో కదా. కొన్ని లోక సామెతలన్నీ ఎవరి ముద్ర మీద వాడేస్తాం. జాగ్రత్త, దేవుని నీతి వేరు. వాక్యం బాగా చదివితే నీకు దేవుని నీతి బయలుపడుతుంది. అప్పుడు నీ నీతి కొట్టేసుకొని ఎవరి నీతి అవలంబించాల? దేవుని నీతి. ఆయన దృష్టిలో నీతిపరుడిగా ఉండాలి, కానీ నీ దృష్టిలో, పక్కడి దృష్టిలో నీతిమంతుడు ఒక. దానికి చాలా త్యాగపూరితమైన జీవితము, తగ్గింపు కలిగిన జీవితం ఉండాలి. గమనించండి, ఆయన నీతిని అవలంబించడం అంటే దేవుని బిడ్డలారా నిజంగా ఆయనను ప్రభువుగా స్వీకరించి ఆయన పాలనలో ఉన్నట్లు లెక్క. దేవుని బిడ్డలారా, కాబట్టి గమనించండి, ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో నీకు ఏది శ్రేష్టమైంది, ఇది దేవుడికి ఇష్టం అనిపించింది, ఇష్టం కాదు, అదే అంటున్నాడు. శ్రేష్టమైంది నువ్వు ఇచ్చి, సమృద్ధి అయింది నువ్వు ఇచ్చి, ఉత్తమమైంది ఇచ్చి దేవుని మెప్పించలేవు. అంటే నువ్వు శరీర సంబంధమైన బహుమానాలతో ఆత్మ అయిన దేవుణ్ణి మెప్పించలేవు. చెప్పండి, శరీర సంబంధమైన బహుమానాలతో ఆత్మ సంబంధమైన దేవుణ్ణి మెప్పించలే. దేవుని బిడ్డలు గమనించండి, దేవునికి కావాల్సింది నీ హృదయం. దేవునికి కావాల్సింది నీ హృదయం. గమనించండి, నువ్వు శరీరంతో బేరమాడలేవు ఆయనతో. మనం దేంతో బేరమాడతాం? ప్రభా నీ సన్నిధికే నడుచుకుంటూ వచ్చేస్తాను. ఎలాగా నడుచుకుంటూ వచ్చేస్తా ఆయన మెప్పిస్తాడా? చెప్పాలి. కొంతమందిని చూస్తూ ఉంటాం ఇంతగా, ఆ గేటు దగ్గర నుంచి ఇక్కడి వరకు మోకాళ్ళ మీద నడిచి వచ్చేస్తూ ఉంటాం. నీ మోకాళ్ళ నొప్పి తప్ప ఆయనకేమీ, ఆయన ఏమి మెప్పించడు. దేవుని బిడ్డలు గమనించండి, నువ్వు శరీర సంబంధమైన వాటితో దేవునితో బేరమాడలేవు. దేవునితో ఇది ఎప్పుడు నువ్వు మనసులో పెట్టుకో. వాటితో నువ్వు మెప్పించలేవు. నీ హృదయం దేవునికి కావాల్సిన దేవుని. దేవుని బిడ్డలు గమనించండి, నీ హృదయమో, నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. గమనించండి, ఇక్కడ 8వ వచనంలో, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. కాబట్టి దానితోటే దేవుణ్ణి మెప్పించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దీన్ని 6వ అధ్యాయం 8వ వచనాన్ని ఏమంటారంటే పాత నిబంధన యొక్క హృదయ వచనం అంటారట. ఏం వచనం? పాత నిబంధన యొక్క హృదయ వచనం అంటారు. దేవుని బిడ్డలు గమనించండి, నువ్వు దేనితోటి చేయాలి? దేవుని జ్ఞానం అడుగు, దేవుణ్ణి అడుగు. ప్రభా నీకు నచ్చిన, గమనించండి, నీకు నచ్చిన బహుమానం తెచ్చేసి నాకు నచ్చాలంటే కుదురుద్దా? నాకు నచ్చింది తెచ్చి నన్ను మెప్పించాలి, అంతేనా? నువ్వు దేవునికి ఏది ఇష్టమో, దేవుడు ఏది కోరుతున్నాడో ఆ బహుమానం తెచ్చి దేవునికి ఇచ్చి దేవుణ్ణి మెప్పించగలవు. కానీ నీకు నచ్చింది తెచ్చి దేవుణ్ణి మెప్పించలేవు. కాబట్టి నీకు దేవునికి ఏది ఇష్టమో అది అడగాలి. చాలామంది ఈ పండగలన్నింటిలో మమ్మల్ని వచ్చి అడిగారు, ఏం తింటారండి అని వచ్చేవాడు. ఏమి గమనించండి, ఏం తింటారు? అమ్మ కొంచెం కూరగాయలు ఉండండి అది తింటాం అనేవాళ్ళం. కూరగాయలు ఉండేవారు, ఈ వదిలేవారు కాదు. ఏమి అవి తినకపోతే ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? ఏది తింటారు? 4 కోళ్ళ నీటిని చంపేస్తేనే ఆశీర్వాదం అనుకుంటారు కొంతమంది. ఎగిరేవి, ఇదేవి, పాకేవి మొత్తం. కాబట్టి గమనించండి, ఈ అడిషనల్గా ఉండేసేవారు తప్ప అవి ఒకటే ఉండమంటే అది ప్రేమ అనుకోండి. కానీ గమనించండి దేవుని సంగమా, ఏది ఇష్టమో ఎవరికి? దేవునికి ఇష్టం. ఏది ఆయనకి నచ్చుతుందో వాక్యం వింటున్న వలన అది చేయడం ముఖ్యం. ఏది ఇష్టమో కింద చూస్తున్నాం. 3 విషయాలు చెప్పాడు. గమనించండి, చదువుకున్నాను. న్యాయముగా నడుచుకున్నట్టయో, న్యాయముగా మొదటిది ఏంటట? న్యాయము. నువ్వు ఎలా నడవాలి? ఇప్పుడు నువ్వు అలా నడిస్తే రక్షణ ఇస్తానంట్లే. రక్షణ ఇచ్చాడు గనక న్యాయంగా నడవమన్నాడు.
దేవుడేమి షరతుతో నీకు రక్షణ ఇవ్వలేదు తెలుసా? ఉదాహరణకి రాళ్ళుతో కొడుతున్న పాపపు స్త్రీని రక్షించిన తర్వాత ఇక పాపం చేయకన్నాడు. నువ్వు ఇక పాపం చేయకుండా ఉంటానంటే నీకు రక్షణ ఇస్తానన్నాడా? చెప్పాలి. షరతుతో ఇవ్వలే. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇక ముందు కాదు ఇంతవరకు నువ్వు నీతిగా ఉంటానంటే నిన్ను కాపాడేవాడిని అన్నాడా? అన్ని మతాలు ఏం చెప్తాయి తెలుసా? శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ. శిష్ట రక్షణ అంటే నీతిమంతుల్ని కాపాడతాడట. ఏమన్నా గమనించండి, అదే ఈ ధర్మం ప్రకారం అయితే ఆ రాళ్ళుతో కొడుతున్నా చూస్తూ ఉండేవాడు అనమాట. ఈ ధర్మం ప్రకారం, ఎందుకంటే ఆ పాపం చేసింది, ఈయన కూడా రాయి తీసుకుని కొడతాడు అనమాట. దుష్ట శిక్షణ, ఆమె వ్యభిచారం చేసింది, కొట్టాలంతే, చంపాలి. నువ్వు నీతిమంతుడు అయితే కాపాడుతానని ఇవ్వడు అనమాట. కానీ యేసుప్రభు అలాంటి వాడు కాదు. అది బయట చూసేవాడికి బాగుంటుంది కదా. ఈ ధర్మం బయట వ్యక్తికి బాగుంటుంది. వీడు తప్పు చేశాడు, ఆడికి చంపేలాడిని అనుకుంటాం. ఏమనుకుంటా? కొంతమంది రేప్ చేసో హత్య చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని అందరూ, సమాజం అందరూ ఏమనుకుంటారు? వీడిని చంపేయాలి, చంపడం బాగైంది. పోలీసులు కూడా, గవర్నమెంట్లు కూడా ఏం చేస్తాయి? అర్జెంటుగా ఎన్కౌంటర్ చేసి చంపేస్తాయి. వాళ్ళందరూ, ప్రజలందరూ చప్పట్లు కొట్టి మెచ్చేసుకుంటారు. అదే ఇంట్లో జరిగితేనో అలా కోరుకోం కదా. కోరుకుంటామా? ఆయన కాపాడాలనుకుంటాం. దేవుడు తండ్రి లాంటివాడు. ఆయన ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక రక్షిస్తాడు. బయట వ్యక్తి అయితే గమనించండి, బయట నుండి చూసేవాడైతే శిక్షించాలని అనుకుంటాడు. కానీ ఆయన ఎవరు? ప్రేమ కలిగిన వాడు. కాబట్టి గమనించండి, ఆయన రక్షించాడు. వాక్యం వింటున్న వాళ్ళరా, కాబట్టి రక్షించిన తర్వాత ఏం కోరుకున్నాడు తెలుసా? నువ్వు ఎలా నడవాలి? న్యాయముగా నడవాలి. ఎలా నడవాలి? ఈ హెబ్రూ పదం ఏంటంటే మిస్పాట్ అనే ఒక పదం నుంచి వస్తుంది. తరచుగా ఈ పదము పాత నిబంధనలో దేవుని స్వభావానికి వర్తించబడుతుంది అనమాట. ఎవరి స్వభావానికి? దేవుడు న్యాయస్థుడని చెప్పినప్పుడు వాడే పదం ఇది. దేవుడు న్యాయవంతుడు. తన వ్యవహారాలన్నిటిలో కూడా దేవుడు పూర్తిగా న్యాయముగా, నీతిగా నడుచుకుంటాడు. వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఏది అర్హత అది దేవుడు ఇస్తాడు. అలా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆయన న్యాయవంతుడు. దేవుని బిడ్డలు గమనించండి. కాబట్టి దేవుని న్యాయం ఎరిగిన నీవు, దేవుని తెలిసిన వాడు దేవునిలాగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ నువ్వు దేవుని ఎరిగిన వాడు కదా, దేవుని నీతి ఎరిగిన వాడు కదా, నువ్వు కూడా ఎలా నడవాలి? దేవుని వలె నువ్వు కూడా ఎలా ఉండాలి? న్యాయముగా నడవాలి. ఎలా నడవాలి? న్యాయముగా నడవాలి. దేవుని బిడ్డలు గమనించండి, నువ్వు న్యాయంగా నడవాలి. నువ్వు న్యాయంగా నడవకపోతే నీకు దేవుడిచ్చిన రక్షణ వ్యర్థమైపోద్ది. దేవుడు నీలో మార్పు వస్తుంది. అసలు నువ్వు శిక్షింపబడాలి. నీకు రెండో ఛాన్స్ ఇచ్చాడు అనమాట. రెండో అవకాశం ఇచ్చాడు. గమనించిన, ఒకసారి నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తుంటే ఆయన అడ్డుపడ్డాడు గనక ఇది రెండవ జీవితం నీకు. గమనించిన, మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఒకప్పుడు పాపం విషయంలో మనం బాప్తిసం పొందినప్పుడు, మునిగినప్పుడు చచ్చిపోయాం. నువ్వు మళ్ళీ పైకి లేచావు కదా. నీతి విషయంలో బ్రతుకు అక్కడి నుంచి. అలాగా నీతి విషయంలో ఎవరి నీతి, ఎవరి న్యాయమో? దేవుని న్యాయమో. దేవుడు ఎలా న్యాయస్తుడాలన్నాడు. కాబట్టి గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నువ్వు న్యాయంగా నడుచుట ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకి ఇచ్చే బహుమానం ఏంటి? నువ్వు దేవునికి ఇవ్వగలిగిన బహుమానం ఏంటి? దేవుడు దేన్ని చూసి మెప్పించబడతాడు? నువ్వు తెచ్చే బహుమానాలు కాదు. ఇందా చెప్పాడు, కాని బహుమానాలు.
ఏడాది వయసున్న గొర్రె పిల్ల, ఇంకా వేలాది గొర్రెలు, వేలాది నదులైన తైలము, సమృద్ధి అయిన బహుమానం, ఉత్తమమైంది జ్యేష్ఠపుత్రుడు, గర్భఫలము. ఇవి కాదు దేవుణ్ణి మెప్పించేవి, నీ హృదయం. ఏంటి? నీ హృదయం. దేవుని బిడ్డలు గమనించండి, నువ్వు న్యాయంగా నడవడం. రెండోది ఏం చేయాలట? కనికరమును ప్రేమించుట. ఏంటట? వాక్యం వింటున్న వాళ్ళ కనికరము. ఇది హెబ్రీ భాషలో హెస్ట్ అనే ఒక పాదం నేను చూస్తాను. అంటే దాని అర్థం ఏమిటంటే విశ్వసనీయమైన ప్రేమ, విశ్వసనీయమైన ఓర్పు గల ప్రేమ, ఓర్పు గల. దేవుని బిడ్డలారా గమనించండి, కనికరము, కనికరమును ప్రేమించుటయు. కనికరాన్ని, మన కనికరాన్ని చూపించడానికి ప్రేమిస్తాం, చూపించే వారిని చూపించడాన్ని ప్రేమిస్తాం. మనం కనికర పడడాన్ని ప్రేమించం కదా. దేన్ని ప్రేమించడం? ఎవడన్నా కనికరపడి మనకి ఇస్తే నచ్చుతుంది, కానీ మనం కనికరపడి ఇవ్వడం నచ్చదు కదా. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఎవరైనా మీ ఇంట్లో ఒకళ్ళకి కిడ్నీ బాగాలేదు, కిడ్నీ పోయింది, ఎవడో పాపం జాలిపడి కిడ్నీ ఇచ్చాడు, ఎంత మంచోడు అంట. అదే అవతలడికి పోతే మీ అబ్బాయి ఇస్తానంటే ఒప్పుకుంటావా? అవతలోడు కనికరపడడం నచ్చుతుంది, కానీ మీ ఓడు కనికరపడడం నచ్చుతుందా? కానీ నువ్వేం చేయాలి? కనికరాన్ని ప్రేమించాలి. దేన్ని ప్రేమించాలి? కనికరాన్ని. వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, వాక్యం మనం చూస్తే నువ్వు ప్రేమించడము, ప్రేమించే వారిని ప్రేమించడం కాదు, ప్రేమించలేని వారిని కూడా, నీకు ఇవ్వలేని వారిని కూడా, నువ్వు తిరిగి ఇవ్వలేని వారిని కూడా నువ్వేం చేయాలి? ప్రేమించడం. కనికరం అంటే గమనించండి, కొంతమంది కనికరాన్ని అపార్థం చేసుకుంటారు. నేను నీకు ఇచ్చాను కదా, నాకు ఎందుకు ఇవ్వో? వ్యాపారం అది, కనికరం కాదు. కనికరం మళ్ళీ కోరుకోదు. కనికరం కోరుకోదు, కనికరం చెప్పుకోదు, కనికరం చెప్పుకోదు కూడా. కంపాషన్ నీడ్స్ నో పబ్లిసిటీ. కనికరానికి ప్రచారం అక్కర్లే. యేసు ఒక పక్షవాయుగల రోగిని చూచి జాలిపడి అతన్ని ముట్టి బాగు చేసి ఇంకెవడికి చెప్పొద్దు అన్నాడు. ఎందుకు? కనికరానికి ఏమక్కర్లే, ప్రచారం అక్కర్లే. మనం ప్రచారం లేకుండా కనికరమే చూపించట్లే. ఫోన్ ఆన్ చేయకుండా రూపాయి ఇవ్వట్లేదు ఆవిడకి కదా, కేజీ బియ్యం ఇవ్వట్లేదు ఆవిడకి. చాలామంది చూసుంటారు కరోనాలో కదా, అన్ని ఫోన్లు అన్నీ బియ్యం ఇవ్వడం, ఫోటో దిగడం, ఇవ్వడం, ఫోటో దిగడం. దేవుని బిడ్డల కనికరం, ప్రచారంతో కూడిన కనికరం దేవునికి నచ్చదు, దేవునికి నచ్చదు. దేవుని బిడ్డలారా కాబట్టి గమనించండి, నీవు ప్రేమించాలి. ప్రేమ ఇవ్వలేని వాడిని, తిరిగి నీకు ఇవ్వలేని వాడిని కూడా నువ్వేం చేయాలి? ప్రేమించడాన్ని ఏమంటారు? కనికరం అంటారు. వాక్యం వింటున్న వాళ్ళని మనం పట్టించుకొని మన పట్ల శ్రద్ధ లేని వారి ఎడల నువ్వు చూపించే బాధ్యత ఇది. నువ్వు చూపించే వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, ఒక రకంగా దీని ఖచ్చితమైన నిర్వచనం కనికరానికి చెప్పాల్సి వస్తే, కనికరం యొక్క నిర్వచనం ఏమిటంటే దేవుడు మీకు చేసినట్టే ఇతరులకు చేయడం. చెప్పండి, దేవుడు మీకు చేసినట్టే ఇతరులకు చేయడం. వాక్యం వింటున్న వాళ్ళరా, ఈరోజు గత సంవత్సరం గతించిపోయింది, 12 నెలలు 2024 వెళ్ళిపోయింది. ఒకసారి ఆలోచించు, దేవుడు నీ ఎడల ఎలా ప్రవర్తించాడు గమనించండి. దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదించాడు. వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుడు నీ ఎడల ఎలా ప్రవర్తించాడో ఇతరుల ఎడల నువ్వు అలా ప్రవర్తించడం కనికరం. దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదించాడో ఇతరులను అలా ఆశీర్వదించడం కనికరం. దేవుడు నిన్ను ఎలా క్షమించాడో అలా ఇతరులను క్షమించడం ఏమంటారు దాన్ని? దేవుని బిడ్డనా, దేవుడు నువ్వు కింద పడినప్పుడు పైకి ఎలా లేపాడో అలా పడిన వాడిని నువ్వు లేపడం కనికరం.
దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నువ్వు చేసిన తప్పులన్నిటిని ఎలా పట్టించుకోలేదో నీవు కూడా ఇతరుల తప్పులను పట్టించుకోకుండా వదిలిపెట్టడం కనికరం. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వెంటనే కనికరము ఏంటది? దేవుడు నీ ఎడల ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తించు. దీన్ని ఏమంటారు? కనికరం. నువ్వు అక్కడ అందుకున్నావు కాబట్టి ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది. దేవుని బిడ్డలారా, ఈ కనికరం అనే మాట చాలా చోట్ల ఇంకొక సమంగా వచ్చే అర్థం ఏమిటంటే అందమైనది అని అర్థం. కనికరం నిన్నేం చేస్తుందట? అందంగా చూపెడుతుందట. ఎలాగా? అందంగా. దేవుని బిడ్డ నిన్ను అందంగా మార్చే లక్షణం ఏంటంటే కనికరం. ఎలాంటిది? కనికరం. కనికరపడేవాడు చాలా గొప్పవాడిగా చూస్తాడు. గమనించండి, మదర్ తెరీసా చాలా అందంగా ఉంటుందా? వృద్ధురాలు, కానీ అందరూ ఫోటో పెట్టుకుంటారు. ఎందుకు? కనికరం. కరోనాలో ఒక ఆయన బాగా దాన ధర్మాలు చేశాడు. ఒక విలన్ ఆయన, సోను సూద్ కదా. ఆయన్ని ఎలా చూశారు అందరూ? దేన్ని బట్టి అయ్యాడు హీరోగా చేసి కాదు, ఎలా అనేక మంది మీద ఎలా చూపించింది, ఎలా మార్చింది ఒకటి రూపాన్ని. కనికరం ఎలా మార్చింది? అందంగా మార్చేసింది. నువ్వు కనికరం చూపే కొలది నువ్వు అందంగా మారుతావు కదా. నీ డబ్బు గమనించిన ఫేస్ క్రీములకు వాడితే అందంగా మారో, ఇతరులకు వాడితే, లేని వాడికి నువ్వు పెడితే నువ్వు ఎలా మారుతావు? అందంగా మారుతావు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, కాబట్టి గమనించ అందమైనది అని అర్థం వస్తుందట. ఎలాగా? నిన్ను అందంగా మారుస్తుంది ఏది? కనికరమ. దేవుని బిడ్డరా గమనించండి, కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సుందరంగా కనబడతావు, దేవునికి అందంగా కనబడతావు, మనుషులకు కూడా అందంగా కనబడతావు. వాక్యం వింటున్న వాళ్ళరా, ప్రభు కొర్నేలి దగ్గరికి పంపించాడు. ఏమని? కొర్నేలి, నీ ధర్మ కార్యములు ఎక్కడికి వచ్చినాయి? ఎవరిని ఆకర్షించింది? అన్యుడు. కొర్నేలి ఎవరు? అన్యుడు. కానీ దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు? అందంగా ఎలా మారాడు? అతని ధర్మకార్యాలు, అతని ధర్మకార్యాలు. వాక్యం వింటున్న వాళ్ళరా, నీవు అందంగా కనబడాలా? ఏం చేస్తా? కనికర హృదయం కలిగిన వాడిగా ఉండు. కఠిన హృదయం కాదు. ఎలా ఉండాలి? కనికర. దేవుని బిడ్డరా, అన్ని కనికరం కలిగినవే సృష్టిలో. మామిడి చెట్లు ఉన్నాయి, చక్కగా పూత పోస్తున్నాయి, మామిడికాయలు వస్తాయి. ఎవరి కొరకు వస్తాయి? మన కొరకు. అది ఇవ్వడంలో ఆకర్షిస్తుంది కదా. చక్కగా చెట్టు నిండా ఇందాక వచ్చేటప్పుడు ఒక చెట్టుకి అప్పుడే మామిడికాయలు వచ్చినాయా అని మా అమ్మగారు చాలా, ఆ చెట్టు రోడ్డు పక్కన ఉందన్నమాట, అప్పుడే కాయలు వచ్చినాయని అలా చూస్తున్నారు. ఏం ఆకర్షించింది? దానికి కాయలు కదా. కాయలు లేని చెట్టుని చూసి ఎవడన్నా ఇష్టపడతాడా? చెప్పాలి, ఎవడు ఇష్టపడ్డా? దేవుని బిడ్డరా, అవి ఆకర్షించే నీ ఫలాలు, నీ కనికరమ. ఆత్మ ఫలాల్లో గమనించండి, ఫలం అది కనికరమ. దయగలిగిన వాడిగా ఉండాలి. దేవుని బిడ్డరా, కనికర సంపన్నుడు మన దేవుడు. అది ఆకర్షిస్తుంది. నీ కనికరం ఏం ఆకర్షిస్తుంది? కనికరం ఆకర్షిస్తుంది. ఇది రెండో బహుమానం. ఎవరికి ఇచ్చే బహుమానం? దేవుడు కోరే బహుమానం. మూడోది, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దీన మనస్సు కలిగి ఎవరి ముందు ప్రవర్తించాలట? దేవుని ముందు. వినయం ఏంటట? వినయం. దీన మనస్సు అంటే ఏంటి? వినయంగా ఉండడం, నిరాడంబరంగా ఉండడం. దేవుని బిడ్డ జాగ్రత్తగా ఉండడం. అహంకారానికి విరుద్ధమైన పదం ఏది? దీన మనస్సు. గర్వపు మనస్సుకి విరుద్ధమైన పదం ఇది దీన మనస్సు. దేవుని బిడ్డలారా గమనించండి,
దీన మనస్సు. మనం అందరము దేవుని యందలి విశ్వాసులము. ఎవరి యందు విశ్వాసమా? మన విశ్వాసం ఎవరి మీద? దేవుని మీద. లోకములు ఏం చెప్తారు? ఆత్మవిశ్వాసం ఉండాలంటారు. అంటే నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ఎవరు నమ్ముకోవాలి? నిన్ను నువ్వు నమ్ముకొని నీకు నీవు గొప్పవాడిగా ఉంటే అది అహంకారమే. ఎందుకంటే దేవుని తక్కువగా చూడడం. నిన్ను నువ్వు గొప్పవాడిగా చూసుకుంటే నీ ముందు దేవుడు ఏమైపోతాడు? తక్కువ అయిపోతాడు. కాబట్టి నీకు గమనించండి, ఆత్మాభిమానమో లేక ఆత్మవిశ్వాసము ఉండాలని క్రైస్తవ మతం బోధించదు. దేవుని మీద విశ్వాసం ఉండాలి. దేవుని ఎదుట నువ్వు కొద్దివాడవని గ్రహించాలి. నీ దృష్టిలో నువ్వు తక్కువవాడిగా ఉండాలి. ఎవరితో పోలిస్తే? చెప్పాలి. నీ దృష్టిలో, నీ జీవితంలో దేవుడే గొప్పవాడిగా ఉండాలి. నీ దృష్టిలో నువ్వు తక్కువవాడిగా ఉండాలి. అది వినయం. అది దేవుని బిడ్డలారా గమనించండి. వాక్యం వింటున్న వాళ్ళరా, ప్రభు చెప్పిన ఉపమానం పదే పదే మనం చెప్పుకుంటాం. పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు తను తాను గొప్పగా చెప్పుకున్నాడు. నేను నీకు ఇస్తున్నాను దశంభాగం, నేను నీకు ఉపవాసం చేస్తున్నాను, నేను పాటిస్తున్నాను. నేను అనేటప్పటికీ దేవుడు చిన్నవాడైపోయాడు. ఇచ్చువాడుగా ఈయనున్నాడు, పుచ్చుకునేవాడిగా దేవుడున్నాడు. దేవుడు కొద్దివాడైపోయాడు, ఈయన గొప్పవాడైపోయాడు. కానీ దేవుని సంగమ గమనించండి, సుంకరి దేవా పాపిని నువ్వు కరుణించు, నువ్వు ఇచ్చేవాడు, నువ్వు కరుణ ఇవ్వాలి. నేను పాపి, నేను కొద్దివాడిని. ఇప్పుడు అతని దృష్టిలో అతడు చాలా అల్పుడు, దేవుడు గొప్పవాడు. దేవుడు కానీ పరిసయ్యుడి దృష్టిలో దేవుడు చిన్నవాడైపోయాడు, తన దృష్టిలో తాను గొప్పవాడైపోయాడు. ఇది దేవునికి నచ్చదు, అది అహంకారం. కానీ దేవుని ఎదుట నువ్వు వినయంగా ఉండాలి. దేవుని ఎదుట వినయంగా ఉండి బయటకు రాగానే వేషం మార్చేస్తావా? నీ స్వభావం ఎప్పుడు ఒకలాగే ఉండాలి కదా. లోపల ఒక వేషం, బయట ఒక వేషం ఏం లేవు కదా. ఎక్కడైనా వినయమే. నీకు వినయం ఉందంటే దేవుని దగ్గర నువ్వు విధేయుడిగా ఉంటే, లోకంలో కూడా నువ్వు ఎలాగుంటావు అంటే విధేయుడిగా వినయంగానే ఉంటావు. మాటి మాటికి ఒసరు వీళ్ళులా రంగులు మార్చేస్తూ ఉంటే అది వేషధారణ కదా. కొంతమంది మాటల్లో ప్రభా నేను పురుగుని, నల్లిని, బల్లిని ఇంక చాలా చెప్తారు. అబ్రహాము, దావీదు పలికిని అన్నీ ఏం చెప్తారు? చాలా పలుకుతారు. కానీ వారి జీవితంలో ఉండదు. అది జీవితంలో కనబడాలి వినయం. ఏం కనబడాలి? దీన మనస్సు. దేవుని బిడ్డలు గమనించండి, నువ్వు దేవుని దృష్టిలో, నీ దృష్టిలో నీవు దేవుని గొప్పవాడిగా, నీవు కొద్దివాడిగా గుర్తించి, ఇది నిజం, సత్యం. ఇదేమి అనుకుంటే కాదు, నిజమే. అది మనం కొద్దివారమో అయినా గొప్ప. భక్తులందరూ అలా కొనియాడిన వారే. ప్రభా నువ్వు ఆకాశమంతా ఎత్తైన వాడో, నేను భూమి అంతా కింద ఉన్నాను. నేను నా జీవితం ఎంత చిన్నదే, నువ్వు అంత గొప్పవాడవు. దేవుని బిడ్డలారా కాబట్టి గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. వాక్యం వింటున్న అనడంలో, మాటల్లో కాదు, నీ బ్రతుకుల్లో విధేయత కనబడాలి. చిన్నగా దేవుణ్ణి చూడక నువ్వు ఎలా ఉండాలి? వినయంగా ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, నీ దృష్టిలో దేవుడు గొప్పవాడిగా ఉన్నప్పుడు నువ్వు చిన్నవాడిగా అవుతావు. గమనించినప్పుడు గర్వం అనేది ఉండదు నీ జీవితంలో. ఏముండదు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా. కాబట్టి ఎలా ఉండాలంటున్నాడు? మూడోదిగా, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దేవుని ఎదుట ప్రవర్తించడం అంటే దేవుని గుళ్ళోకి వచ్చినప్పుడు అలా ప్రవర్తించడం అని కాదు. దేవుడు ఎక్కడ లేడు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉన్నాడు కదా. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు నిన్ను చూస్తున్నాడు, కాబట్టి ఎప్పుడు నువ్వు ఎలా ఉండాలి? దీన మనస్సు. ఒక చోట చెప్తాడు, దీన మనస్సును వస్త్రం కప్పుకొని. ఏ వస్త్రం? మనము క్రిస్మస్ అంతా చెప్పుకున్నా. మరియా ఏ మనస్సు కలిగింది? దీన మనస్సు కలిగింది కదా. ఏ మనస్సు? దీన మనస్సు కలిగింది ఆమె. కాబట్టి దీన వస్త్రం అనే నువ్వు
కప్పుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, యోహాను అన్నాడు, ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసినది, ఆయన చెప్పులు వారు విప్పడానికి నేను. అప్పటికి చాలా పేరున్న ప్రవక్త యేసు ప్రభుకి ఇంకా పేరు రాలే, ఆయన ఇంకా బయలుపరచబడలే. గమనించిన, ఆయన ఇంకా ప్రాచుర్యంలోకి రాలే. అప్పటికే ప్రభుని ఎత్తి చూపించాడు. ఆయన చెప్పుల వారు విప్పడానికి సరిపోను, ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసినది. మరి అందు తన దాసురాలి దీన స్థితిని ఆయన కటాక్షించాడు. దేవుని బిడ్డలారా గమనించిన జాగ్రత్త, నీ మాటల్లో కానీ దేంట్లో కానీ అహంభావం పనికిరాదు. అహంభావమా పనికిరాదు. దీన మనస్సు కలిగి ఉండు. ఇది దేవునికిచ్చే, ఇది నువ్వు కలిగి ఉండేది కాదు, దేవునికిచ్చే అర్పణ. ఎవరికిచ్చేది? నువ్వు దీనుడుగా దీన మనస్సు కలిగి బ్రతకడమే నువ్వు దేవునికి గొప్ప బహుమానం ఇచ్చినట్టు. గొప్ప, గమనించండి, దేవునికి గొప్ప బహుమానం ఇచ్చినట్టు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, నువ్వు దేవునికి గొప్ప బహుమానం ఇచ్చేసావు. ఇప్పటికే 3 విషయాలు దేవుడు ఏం అడుగుతున్నాడు? న్యాయముగా నడుచుకుని రక్షింపబడ్డావు కదా. నీ పాత జీవితపు అన్యాయపు మార్గాలు, అక్రమ మార్గాలు, ధన సంపాదన కొరకు, ఆస్తి సంపాదన కొరకు నువ్వు ఎంచుకున్న అన్యాయపు మార్గాలు విడిచిపెట్టేక నువ్వు న్యాయంగా ప్రవర్తించడమే, న్యాయంగా జీవించడమే, ఆయన నీతిని ఎరిగి, ఆయన మార్గాలు ఎరిగి, ఆయనకి నచ్చిన విధముగా ఆయన ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తించడమే నువ్వు ఆయనకిచ్చే గొప్ప బహుమానం. ఆయన కోరుకుంటాడు, ఆయన స్వీకరిస్తాడు దాన్ని. ఆ బహుమానం ఆయన మెప్పిస్తుంది, ఆ బహుమానం ఆయనకి నచ్చుతుంది, ఆయన బహుమానం ఆయన ఆనందింపజేస్తుంది. నువ్వు ఎలా ఉంటాయి? న్యాయంగా. దేవుని బిడ్డలారా మనం అనుకోవచ్చు, ఇదిగో ఇది ఖర్చు అనుకుంటాం. ఏవి? ఏడాది వయసున్న, గమనించండి, ఏంటివి? ఏడాది దూడలో, వేలాది పొట్టేళ్ళలో, ఇంకా వేలాది నదుల ఇంత తైలం. ఎంత ఖర్చు కదా? ఖర్చే కదా. తైలం కేజీ కొబ్బరి నూనె ఎంత తెలుసా? చెప్పాను, 250 ఎంత అనుకుంటా. చాలా ఖర్చు కదా. వేలాది నదులు అంటే ఎంత ఖర్చు? చాలా ఖర్చు. మరి ఇదంతా దేవుని మెప్పిస్తుందా? దేవుని బిడ్డలారా గమనించండి, నా జ్యేష్ఠ పుత్రుడు నీకు ఇచ్చిన అది ఆయన మెప్పించదు. నీ మనసు ఇవ్వకుండా శరీర బహుమానాలతో ఆయనతో బేరమాడలేవు. ఆయనతో, ఆయన హృదయాన్ని కోరుతున్నాడు. నువ్వేమన్నా ఇస్తే హృదయంలో నుండే ఇవి, ఇందులోంచి ఇవి. ఆయన చూసి ఆనందపడతాడు, ఆయన చూసి ఆనందిస్తాడు. బహుమానం సంతోషపెడుతుంది కదా. ఏంటిది? బహుమానం సంతోషపరుస్తుంది. దేవుని బిడ్డలారా గమనించిన చిన్నపిల్లలు చూస్తాం, వాళ్ళకి చిన్న రిబ్బన్ లాంటిది ఇచ్చిన అంత సంతోషం కదా. మనం విలువలు లెక్కేసుకుంటాం కానీ వాళ్ళకి ఏమి ఉండవు కదా. నువ్వు 2000 రూపాయలతో గౌన్ తీసిరా, 100 రూపాయలతో గౌన్ తీసిరా, వాళ్ళకి ఏమీ తేడా తెలుస్తుందా? మనం సాటిస్ఫై అయిపోతాం, నేను ఇన్ని వేలేడు తెచ్చానని. వాళ్ళకి మాత్రం ఏ వ్యత్యాసం తెలియదు. వాళ్ళకి వెంటనే మర్చిపోతారు, వెంటనే పక్కన పడేస్తారు. కాబట్టి గమనించండి, దేవుడు నీ బహుమానాలు చూసి మురిసిపోడు. బహుమానాలు, శరీర బహుమానాలతో ఆయన్ని మెప్పించు. నువ్వేం బహుమానం ఇవ్వాలి? న్యాయంగా నడుచుకో, ఇంకా కనికరమును ప్రేమించు, 3 దీన మనసు కలిగి. గమనించండి, ఇదే కదా యెహోవా, ఇదే కదా. ఏది ఈజీ? గొర్రెలు ఇవ్వడం ఈజీయా? ఒక ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నాడట. ఆయన అడిగి, ఎరా ఖర్చు తక్కువ వద్దన్నా ఆ దేవుడిని నమ్ముకున్నావు అన్నట్ట. ఏం తక్కువ వద్దని అంటే, విగ్రహారాధనలో చాలా ఖర్చు ఉంటుంది కదా. ఉంటుందా? చాలా ఖర్చు ఉంటుంది అన్నమాట. పూజలు పునస్కారాలకు చాలా
ఖర్చు అవుద్దా లేదా? చాలా ఖర్చు. మళ్ళీ మనకబడి ఏడుస్తారు, దశంభాగాలు తినేస్తారు ఇవని కదా. అసలు ఖర్చు అంతా ఎవరు తీసుకుంటారు? దేవుని బిడ్డరా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా చాలా ఖర్చు వాళ్ళే తీసుకుంటారు వాక్యం వింటున్న వాళ్ళు. కాబట్టి ఇందులోకి వస్తే ఏ ఖర్చు లేదనుకుంటా, ఈజీయే కదా అనుకుంటామేమో. అసలు ఇది కష్టమే. ఏది? నీ హృదయ అర్పణ ఇవ్వడం చాలా కష్టం. దేనికంటే? శరీరార్పణ కంటే ఏది విలువ? హృదయార్పణ. దేవుడు ఇదే కదా నిన్ను కోరుతున్నాడు. ఏది కోరుతున్నాడు? ఇవి కదా. దేవుడు నిన్ను రక్షించినందుకు, రక్షకుడిగా వచ్చినందుకు నువ్వేమి ఇవ్వగలవు? ఈరోజు తీర్మానం చేసుకుందాం మనం కూడా. మరి ఇంతవరకు ఇలాంటి బహుమానం ఏమన్నా ఇచ్చావా? చెప్పాలి. ఏ బహుమానాలు ఇచ్చాం మనం? చెప్పాలి. అయ్యో, నీ హృదయం ఎక్కడుండునా, నీ ధనం ఎక్కడుండునా దేవుడు కొలుస్తాడు, నిజమే, బయట కనబడుతుంది అది. కానీ దానికి మించింది ముందు నీ హృదయంలో మారితే, గమనించండి, నువ్వు ఇచ్చేదాన్ని లెక్కించు. అసలు నువ్వు ఇచ్చేదాన్ని లెక్కించు. కాబట్టి నీ హృదయ అర్పణ కోరుకుంటున్నాడు. నువ్వు ఇవ్వగలిగిన గొప్ప బహుమానం, దేవుడు నిజంగా ఆనందపడే బహుమానం. ఇలా జీవించడమే ఆయనకు కానుక. ఎలా జీవించడం? న్యాయంగా జీవించడం, కనికరం కలిగి, కనికరాన్ని ప్రేమించడం, స్వార్థాన్ని కాదు. దేన్ని ప్రేమించాలా? అందుకోవడాన్ని ప్రేమించడం కాదు, ఇవ్వడాన్ని ప్రేమించడం. దేన్ని ప్రేమించడం? ఇవ్వడాన్ని ప్రేమించడం. అయ్యో, అంత ఇచ్చేస్తే నాకేముంటుంది అనుకుంటామేమో. ఇచ్చేదంతా ఆయన. మనం ఎలా ఉండాలి తెలుసా? నదిలా ఉండాలి. నది ప్రవహిస్తూ ఉంటుంది. పాత నీరు వెళ్ళకుండా ఏం రాదు, కొత్త నీరు రాదు కదా. వస్తుందా? నువ్వు ఇవ్వకుండా దేవుని దగ్గర నుంచి కొత్తది రాదు. నీ పాత బట్టలు వెళ్ళకుండా కొత్త బట్టలు ఎక్కడ పెడతాం? కాబట్టి గమనించండి, నీ దగ్గర నుంచి వెళ్ళాలి, దేవుడు ఇస్తూ ఉండాలి. నీరు ఎప్పుడు బాగుంటుంది? చెప్పాలి. పారుతున్న నీరే బాగుంటుంది. అవునా కదా? నీ జీవితంలో వెళుతున్నప్పుడే, ఆయన దగ్గర నుంచి అందుకుంటున్నప్పుడే నీ జీవితం బాగుంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, అలా నిలవేసుకుంటే నీళ్ళు ఏమైపోతాయి? నీళ్లు నిలవ ఉంటే పాడవుతాయి లేవా? గమనించండి. అందుకని ఎక్కువ నిలవ పెట్టుకోకు. ఏం పారని ఏం చేయాలి? నా గిన్నె నుండి పొరలు, మనం పొరలనివ్వం కదా. గమనించండి, గిన్నె నుండి పొరలు. కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా. కాబట్టి ఈరోజు ఈ బహుమానాన్ని ఇద్దాం. ఇంతవరకు ఇవ్వలేదేమో, ఇక ముందే బహుమానం ఇద్దాం. ఈ బహుమానాన్ని ఇద్దాం. ఇది ఆయన కోరుతున్నాడు, ఇది ఆయన మెప్పిస్తుంది, ఇది ఆయన ఆనందింపజేస్తుంది, ఇది నీకు ఆశీర్వాదాలు రాబెడుతుంది నీ జీవితంలోకి. ఇలా బ్రతుకుటే, జీవితకాలం అంతా ఇలాగా బ్రతుకుటే నిత్య అర్పణ. అది నిత్య అర్పణ. అలాంటి ధన్యత ప్రభు మనల్లరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయనిధి ప్రేమ స్వరూపుడ మహోన్నతుడని కొందనాలు. ఏదైనా నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడావు. విన్న వాక్యం మా అందరి జీవితంలో ఫలింపచేయం. వినుట మాత్రమే కాక ప్రభా, విన్నది ప్రభా మేము ఆచరించుటకు సహాయం చేయము. నువ్వు కొండ మీద సెలవిచ్చావు. ఈ నా మాటలు విని వాటి చెప్పిన చెయ్యి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుడిలాగా ఉంటాడన్న. నీ మాటలు విని ఆచరించి దేవా మా జీవితాన్ని స్థిరమైన పునాది మీద కట్టుకొనగల ధన్యత దయచేయము. దేవా నీ మాటలు విని వాటిని విడిచిపెట్టి దేవా విధానాల ప్రకారం నడిస్తే మేము బలహీనులకు, పునాది లేని వారం, కొట్టుకుపోయేవారం, ఎగిరిపోయేవారం, కూలిపోయేవారం గనుక అలాంటి జీవితం లేకుండా కష్టమైన నీ వాక్యాన్ని దేవా మేము వెంబడించి మా జీవితంలో అమలుపరిచి నీ వాక్యాన్ని ప్రభా అనుసరించి దేవా నీ వాక్యాన్ని గౌరవించడం ద్వారా నిన్ను ఘనపరిచి గౌరవించగల ధన్యత దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.